హాయ్ అండి అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వంకాయ బజ్జీ అంటే వంకాయలను శనగపిండిలో ముంచి డీప్ ఫ్రై చేస్తారు, అదేనా? అస్సలు కాదండి. ఇది మా నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ. ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలి. అందులోనే ఒక 3 పెద్ద సైజు మిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రమే వాడాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 నుంచి 4 పెద్ద సైజు టమోటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక 1/4 కిలో వరకు వంకాయలను కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ఒక ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక కొద్దిగా చింతపండు వేసి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలి. అన్ని వెజిటేబుల్స్ ఉడికేంత వరకు ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా ఉడికి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ చల్లారిన వాటిని ఒక పప్పు ముద్దకొని తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్దకంతో మెత్తగా నలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఇలానే నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఆవాలు కూడా చిటపటలాడాక ఒక ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ వేగి బ్రౌన్ కలర్ వచ్చాక ఆ పోపుని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆ మిశ్రమంలో వేసుకోవాలి. అంతే. అంతా బాగా ఒకసారి కలిపితే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ రెడీ.